విశ్వాసం గొప్పదా అభిషేకం గొప్పదా అంటే రెండు గొప్పది అన్నారు. విశ్వాసంలో ఏముంటది, అభిషేకములో ఏముంటది? చాలా చక్కటి ప్రశ్న కదా. విశ్వాసములో ఏముంటది, అభిషేకములో ఏముంటది చెప్పాలి. దేవుని శక్తి ఉంటది, శారమ్మ గారు చెప్పారు. దేవుని ప్రేమ, దేవుని శక్తి, దేవుని అన్ని విశ్వాసంలో. అభిషేకంలో ఏముంటది, దేవుని కార్యాలు ఉంటాయి. ఓకే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో మీరు చెప్పినవన్నీ కరెక్టే, కానీ కొంచెం వాక్యానుసారంగా వెళ్ళాలని నేను ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. విశ్వాసంలో ఏముంటుందంటే దేవుని మాట ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. రోమపత్రిక 10:17 సెలవిస్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును. అది ఎవరి గురించి? దేవుని మాట వినుట వలన విశ్వాసం. విశ్వాసంలో ఏముంది అంటే దేవుని మాట, అంతే. దేవుని మాటలో ఏముంది అంటే శక్తి, ప్రేమ, బలము అన్ని. విశ్వాసములో ఏముంది అంట? దేవుని మాట ఉంది, అంతే. నువ్వు దేవుని మాటను పట్టుకుంటే బలహీనులమైన మనము బలం పొందుకుంటాం, ఆమేననాలి. శక్తిహీనులమైన మనము శక్తిని పొందుకుంటాం. దేని ద్వారా అంటే దేవుని నోట నుండి వచ్చే మాటను నీ పరిస్థితుల్లో నువ్వెక్కడ బలహీనంగా ఉన్నావో, ఎక్కడ కృంగిపోయి ఉన్నావో, ఎక్కడ నీవు నిరుత్సాహంగా ఉన్నావో, ఎక్కడ నీవు ఆదరణ లేకున్నావో, దేవుని మాట నీ యొద్దకు వచ్చినప్పుడు ఆ మాటను నువ్వు విశ్వాసంతో రిసీవ్ చేసుకున్నప్పుడు బలము లేని వారికి బలమును, శక్తి లేని వారికి శక్తిని ఇచ్చును. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసము అంటే దేవుని వాక్యము, దేవుని మాట. సో ఈరోజు ఆయిల్ అనాయింటింగ్ గనక నేను కొంచెం అభిషేకం గురించి ఆ మాటలు చెప్పి మిమ్మల్ని విశ్వాసంలో బలంగా కట్టాలని ప్రభు పేరట నేను ఆశపడుతూ ఉన్నాను దేవుని బిడ్డ. మరి దేవుని అభిషేకములో ఏముంది అనేది మీరు అందరు చెప్పారు. ఏముందన్నారు? దేవుని కార్యాలు ఉన్నాయి, దేవుని అద్భుతాలు ఉన్నాయి. కానీ అంతకన్నా గొప్పది ఏముంది అనంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం చూద్దాం దేవుని బిడ్డలారా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం చూద్దాం దేవుని బిడ్డలారా. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము సిస్టర్ 1వ అధ్యాయం ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26, 27 రెండు వచనాలు చదవండి. 19 కాదు, 17, 19. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఆమేన్. చాలు సిస్టర్. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. హల్లెలూయా. దేవుని అభిషేకములో ఏముంది అనంటే తన స్వాస్థ్యం ఉంది. అక్కడ ఆయన స్వాస్థ్యం అనుందా? పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం. మనము ఎవరము అంటే ఆయన రక్తంలో కడగబడిన మనము. పాస్టర్ గారు పాట పాడారు, తన రక్తములో నన్ను కడిగెను. ఏముంది మనకు? కడగబడిన మన అందరికీ దేవుని స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యం పొందుకోవాలి అని అంటే దేవుని మాటలు జరిగిస్తున్న నీవు, దేవుని మాటలు పొందుకున్న నీవు విశ్వాసుడిగా, విశ్వాసురాలిగా, ఆత్మీయుడుగా, ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్న నీవు అభిషేకం అవసరం. ఎందుకు అనంటే అభిషేకము ఆయన స్వాస్థ్యముతో దాగి ఉంది. ఆమేన్. అభిషేకము పొందుకుంటున్నావంటే ఆయన స్వాస్థ్యం మీద నిన్ను కుమారుడిగా, కుమార్తెగా నిన్ను నిలబెట్టబోతుండు. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం తెరిచి ఉంచండి దేవుని బిడ్డలు. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము తెరిచి నా వైపు చూడండి. నేను చదవమన్నప్పుడు మీరు చదవండి. బెన్యామి గోత్రము నుండి సౌలు, కీషు కుమారుడు సౌలు, తన గార్ధబములు పోయాయని తన తండ్రి పంపినప్పుడు వెతకడానికి పోతుంటే మనకందరికీ తెలుసు కదా, 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో మనకందరికీ రాయబడిన మాటలు మనం ఎప్పుడో చదువుతూ ఉంటాము. ఎప్పటికీ దైవజనుల నోట నుండి కానీ
ఇంకెక్కడైనా కానీ వర్తమానాలు వింటూ ఉంటాం. సౌలు తండ్రి యొక్క గార్ధబములు అంటే గాడిదలు తప్పిపోయినవి వెతకడానికి వెళ్ళాడు పనివాడిని తీసుకొని. కానీ ఇశ్రాయేలు ప్రజలంతా సమూయేలు యొద్దకు వచ్చి మాకు రాజు లేడు, రాజు కావాలని పోటీ చేస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నారు. వాళ్ళకున్న బాధను వ్యక్తం చేస్తూ ఉంటే రాత్రంతా సమూయేలు ప్రార్థనలో ఉంటా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరూ రాజు కావాలని అడుగుతున్నారు, నేను ఏ రాజు నియమించాలి అని సమూయేలు ప్రవక్త దేవుని సన్నిధిలో గోజాడుతుంటే దేవుడు అంటాడు, ఎవరిని విసర్జించారంటే నన్ను విసర్జించి నన్ను పక్కన పెట్టి రాజు కావాలంటున్నారు కదా, వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ ఇష్టం ప్రకారము వాళ్ళ అడిగిన దాని ప్రకారము నేను ఒకరిని ఎన్నుకోబోతున్నాను, వాళ్ళని నేను పిలుచుకోబోతున్నాను. వారిని నువ్వు తైలపు బుడ్డిని తీసుకొని నువ్వు అభిషేకించు. ఎవరు అంటే సౌలు తన తండ్రి యొక్క గార్ధబములు తప్పిపోయినప్పుడు మరి వెతకడానికి వెళ్ళినప్పుడు అవి మళ్ళీ సమూయేలు ద్వారానే మళ్ళీ దొరకబడతాయి. దేవుని బిడ్డలారా, సమూయేలుకు దేవుడు ఏ రకంగా అయితే అభిషేకం చెయ్యమని చెప్పాడో సౌలును తీసుకొని ఒక మిద్ద మీదకి వెళ్ళి ఆ రాత్రి వాళ్ళు భోజనం అంతా చేసుకొని పడుకున్నప్పుడు పనివాడిని పక్కన వేరే రూమ్లో పంపించి సౌలుతో మాట్లాడుతారు. ఎవరో తెలుసా? ప్రవక్త అయినటువంటి సమూయేలు. దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడు, నిన్ను ఎందుకు అభిషేకించబోతున్నాడు అనేది ఆ మాటను ఒక్కసారి 10వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడైతే సమూయేలు తైలపు బుడ్డిని పట్టుకొని సమూయేలు మీద తల మీద నూనె పోస్తా ఉన్నాడు, ఆ అభిషేకాన్ని పోసి ముద్దు పెట్టుకొని ఏమంటున్నాడో తెలుసా? అతన్ని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద. హల్లెలూయా. నువ్వు అభిషేకం పొందుకోవాలి. దేని మీద తెలుసా? చెప్పాలి. అందుకే అభిషేకం ఎందుకు అవసరమైందో తెలుసా? నేను అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17-19 వచనాలు, ఆయన స్వాస్థ్యం మీద పరిశుద్ధులైన మనము, ఆయన రక్తంలో కడగబడిన మనము, దేవుని వాక్యము చేత నడిపించబడుతున్న విశ్వాసులమనే మనము అక్కడే ఉంటే సరిపోదు, అక్కడే ఉంటే ఆగిపోతే సరిపోదు. విశ్వాస బాటలో నడుస్తున్నప్పుడు, ప్రయాణాలలో వెళ్తున్నప్పుడు, ఏ ప్రయాణం? ఆత్మీయ ప్రయాణం. వాక్యం ఉంటుంది కానీ అభిషేకము నీకు లేకపోతే, ఆమేన్, దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యము, ఆమేన్, పరలోకమందు. మీరు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఎవరు చదవకూడదు, రాయాలి, మీరు రాసుకోండి. పరలోకమందు ప్రతి స్వాస్థ్యము, ప్రతి ఆశీర్వాదము మీకు అనుగ్రహించను అనుంది. ఇచ్చాడంట, కానీ విశ్వాసముతో తీసుకోవాలట, అభిషేకముతో తీసుకోవాలట. ఆమేన్. అందుకే అభిషేకము పొందుకోవాలి అని అంటే ఎట్లా పొందుకుంటావు నువ్వు? దైవజనుడు లాస్ట్ ఇయర్ నుంచి మేము జరిగిస్తూ ఉన్నాం, 1 ఇయర్ నుండి ప్రతి నెలలో 4వ ఆదివారం నూనెతో మీరు నూనెతో మీ తలను అభిషేకించబడుతున్నప్పుడు పరిస్థితులు మారాలి. మార్చబడతలేవు అంటే నువ్వు విశ్వాసంలో డల్ అయ్యావా, అభిషేకంలో డల్ అయ్యావా? నీ విశ్వాసం నీ క్రియ చేస్తలేదా, నీ అభిషేకము నీ క్రియ చేస్తుంది. అభిషేకం పొందుకున్న నీవు శక్తివంతుడుగా ఉండాలి. అభిషేకం పొందుకున్న నీవు శక్తివంతురాలిగా ప్రయాణం చేయాలి. హల్లెలూయా. అందుకే పొందుకున్న అభిషేకాన్ని చల్లార్చుకుంటున్నాం. పొందుకున్న విశ్వాసం మనకు పెరగాలంటే ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యం చదవాలి. విశ్వాసం నీకు పెరగాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం చదవాలి. నేను అంటాను, అభిషేకం కావాలంటే నువ్వేం చేయాలి? విశ్వాసం కావాలంటేనేమో వాక్యం దగ్గరికి వెళ్ళాలి, బైబుల్ చదవాలి, ఆయన క్రియలను ధ్యానించాలి. నీకు అది విశ్వాసంతో దేవుడు నింపుతాడు. అభిషేకం కావాలంటే మాలాంటి దైవజనుల దగ్గరకు వస్తే కుండ నూనె పోస్తాము, బిందె నూనె పోస్తాము. చెప్పండి,
నీకు అభిషేకం కావాలా? పక్కనున్న వారిని అడగండి, అభిషేకం కావాలని అడగండి. కావాలా అడగండి. కావాలంటే ఏం చేయాలని అడగండి. అభిషేకమేమో కావాలి, కానీ ఏం చేయాలి? పొందుకున్న నీవు దాన్ని ఎలా కాపాడుకోవాలి? ఒకవేళ నీకు లేకపోతే, పొందుకున్న నీవు పోగొట్టుకుంటే, ఈరోజు నువ్వు మళ్ళీ పొందుకుంటే దాన్ని పోగొట్టుకోవద్దు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక స్త్రీ లూకాసు వార్త 15వ అధ్యాయం, ఒక స్త్రీకి 10 వెండి నాణములు ఇస్తే ఒక నాణాన్ని బోడగొట్టుకుంటే ఎక్కడ బోడగొట్టింది? అక్కడే వెతికింది. ఎక్కడ బోడగొట్టింది? ఆ ఇల్లంతా ఊడ్చి అంతా వెతికి నాణము దొరకగానే అందరికి పిలిచి, పూర్వకాలపులో యూదులు పోగొట్టుకున్న నాణానికి విందు చేసిరట. ఆమేన్. నాణం బోడగొట్టుకుంటే విందు చేయడం ఏంది? ఇప్పుడు నువ్వు 100 రూపాయలు బోడగొట్టుకున్నావు అనుకో, 100 రూపాయలు దొరికితే 10,000 విందు చేస్తే అది బాగుందా? మరి నేను మీ మాటలు మీరు అలానే విని పోగొట్టుకుంది దొరికిందా, బంగారకమ్మ దొరికిందా, 5,000 రూపాయలు దొరికినాయా, ఇక అందరికి భోజనం పెట్టు, పార్టీ ఇయ్యి. ఎంగేజ్మెంట్ అయ్యేటప్పుడు పెళ్లి చేసుకునే యవనస్తురాలికి ప్రదానము చేసేటప్పుడు వెండి నాణాలు 10 ఇస్తాడట యూదుల కాలం. ఎందుకు అంటే మళ్ళీ నేను వివాహం చేసుకునేటప్పుడు నువ్వేనా కాదా అని కాదు, నువ్వు జాగ్రత్త పరురాలివా కాదా నాకు అప్పుడే తెలిసిపోతుంది. 10 నాణాలు చూపిస్తేనే మళ్ళా కుర్రోడు, ఎంగేజ్మెంట్ అయిన కుర్రోడు ఏం చేయాలి? తాళి కట్టాలి, లేకపోతే ఆమె లైఫ్ అయిపోయినట్టే. అది మనమేమో పొయ్యింది దొరికింది పార్టీ ఇయ్యి, విందులు వినోదాలు. కానీ దేవుడు సెలవిస్తుంది, నేను ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? పోగొట్టుకుంది తిరిగి నువ్వు సంపాదించుకుంటే దేవునిలో నువ్వు పండగ చేసుకోబోతావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసం నువ్వు సన్నగిల్లితే, దేవుని వాక్యం చదివితే, దేవునిలో ఉన్న మాట నిన్ను బలపరుస్తూ నిన్ను విశ్వాసంలో నిన్ను కడుతుంది. కానీ దేవుని యొక్క అభిషేకము నీ మీదికి వచ్చినప్పుడు, నీలో ఉంటున్నప్పుడు అది పోగొట్టుకోవద్దు. పోగొట్టుకుంటున్నావు అంటే దేవుని స్వాస్థ్యములో నీకు పాలు పంపులు లేవు. దేవుని బిడ్డ, మీరు బైబుల్ అంతట్లో శక్తివంతమైన మాట ఏముందో తెలుసా? అభిషేకం ప్రతి సాతాను కాడిని, అవిశ్వాసం ప్రతి సాతాను కాడిని, మళ్ళా నాకే కొడుతురు. విశ్వాసం ప్రతి సాతాను కాడిని విరగొడుతుందని ఉందా? మరి మీరు కంటిన్యూ చేస్తారు. మీ రెఫరెన్స్ తీసుకొచ్చి పెట్టేస్తా నేను. విశ్వాసం ప్రతి సాతాను కాడిని అది విరగొట్టేదైతే మరి ఎందుకు కాళ్ళు ఉన్నాయి మనకి ఇంకా సాతాను కాళ్ళు? అందుకే అభిషేకము ప్రతి సాతాను, అంటే అభిషేకములో ఎంత బలమైన శక్తి ఉందో చూడండి. అందుకే పొందుకుంటున్న నీవు కాపాడుకోవడం తెలుసుకోవాలి. పొందుకుంటున్న నీవు ఎట్లా పడితే అట్లా జీవిస్తే ఆయన పరలోకంలో ఉంచిన దాచబడినటువంటి స్వాస్థ్యము నీకు అనుగ్రహించబడదు. ఆయన స్వాస్థ్యం మీద నిన్ను అధికారిగా ఉంచలేడట, కుమారుడిగా కుమార్తెగా నిన్ను ఉంచలేడని దేవుడు ఈరోజు నీతో నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడతాడు. సౌలుకు సమూయేలు తైలపు బుడ్డిని తీసుకొని అభిషేకించి తన స్వాస్థ్యం మీద నిన్ను అధిపతిగా ఉంచి నువ్వు కాపాడుకోనైనా. నువ్వు ఎట్లా కాపాడుకోవాలంటే దేవుని మాటల ప్రకారం నువ్వు వెళ్ళాలి. ఆమేన్. దేవుని మాటను నువ్వు విరుద్ధంగా జీవించద్దు అని సౌలుకు చెప్తే సౌలు 2 పనులు చేసిండు. ఏంటిదో తెలుసా? అన్ని గొర్రెలన్నిటిని, శత్రువుల యొక్క ఎడ్లన్నిటినీ వధించమంటే వధించకుండా ఆయన ఏం చేశాడు? కొన్ని మంచిగా ఉన్నాయి తీసుకున్నాడు. దాన్నే తీసుకుపోయి సమూయేలు రాక ఆలస్యం అవుతుంటే ఏం చేశాడో తెలుసా? సమూయేలు ప్లేసులో, యాజకుని ప్లేసులో నిలబడి బలి ఎవరు అర్పించారో తెలుసా? సౌలు అర్పించారు. అందుకే అభిషేకము పొందుకునేటప్పుడు నియమాలు మనకు కావాలి. నియమాలు లేకపోతే మనం పాటించలేం.
దేవుని అభిషేకం పొందుకున్న నీవు ఎందుకు శక్తివంతంగా నడిపించబడతలేవు? ఎందుకు ఒక పోరాటం నీ ఎదుట నిలబడుతున్నప్పుడు, లేకపోతే నీ ఎదుట ఒకటి సమస్య ఎదురవుతున్నప్పుడు శక్తివంతంగా నువ్వు పోరాడకపోవడానికి కారణం ఏంటిదో తెలుసా? నీ మీదున్న అభిషేకము, నీలో ఉన్న అభిషేకము క్రియ జరిగించకపోవడానికి కారణం ఏంటంటే నియమాలు నువ్వు పాటిస్తలేవు, సూత్రాలు నువ్వు పాటిస్తలేవు. అభిషేకము నీలో ఉన్నది కాపాడుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? రెండే రెండు. విశ్వాసమేమో దేవుని మాటను విని, విశ్వాసానికి సంబంధించింది ఏది కూడా అవిశ్వాసంలోనికి వెళ్ళకుండా నువ్వు వెళ్ళిపోతే విశ్వాసం నీకు బలంగా నిలబడి విశ్వాసంలో నుండి అధిక విశ్వాసంలోనికి నడిపించబడతావు. కానీ అభిషేకము మాత్రము నువ్వు ఎట్లా పడితే అట్లా జీవించడానికి వీలు లేదు. అర్థమైందన్న వాళ్ళు హల్లెలూయా చెప్తారా? అభిషేకం పొందుకుంటున్న మనము ఎలా పడితే అలా జీవించడానికి వీలు లేదు. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. స్కూల్స్ ఉన్నాయి, కాలేజ్ ఉన్నాయి, కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళకు కొన్ని రూల్స్ పెడతారు. ఏంటిదో తెలుసా? యూనిఫామ్ మొట్టమొదటిగా. అవునా? యూనిఫామ్ స్కూల్ నుంచి మొదలుకుంటే చిన్న పిల్లలైనా పెద్దలైనా 10th వరకు, ఇంటర్, డిగ్రీ, పీజీలు, ఎంబీఏలు, ఏ స్టూడెంట్ నువ్వు దగ్గరికి వెళ్ళినా, మొన్న కిట్టును కూడా ఒకసారి డ్రెస్ అడిగితే, అక్క మా షాప్ యూనిఫామ్ అన్నాడు, మా డ్యూటీ యూనిఫామ్ అన్నాడు. యూనిఫామ్ ఎందుకు పెడతారో తెలుసా? వీళ్ళు మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో, మీరు ఏది కొనాలనుకుంటున్నారో, ఇప్పుడు 10 మంది 10 రకాల డ్రెస్సులు వేసుకుంటుంటే ఎవరిని వెళ్ళి ఇలా షాపు నడిపిస్తున్న వాళ్ళు కస్టమర్లను ఎలా తెలుస్తుందండి? యూనిఫామ్లు ఉన్నామనుకోండి, ఇతను అమ్మేవాడు, ఇతడు కొనుగోలు చేసేవాడని వెళ్ళి అడుగుతాం. నేను ఒకసారి ఒక షాప్లోకి వెళ్ళాను, అందులో డ్రెస్ కోడ్ లేదు. నాకు ఎవరిని అడగాలో ఏది అడగాలో తెలియదు. వెళ్ళి వెంటనే అడిగితే, అమ్మ నేను నీలాంటి కొనే వ్యక్తిని అన్నాడు. నాకు అది చూడగానే అప్పుడు గుర్తుకొచ్చింది. ఏంటిదో తెలుసా? డ్రెస్ కోడ్ ఎందుకు వేస్తున్నారంటే మా వ్యవస్థకి, మేము నడిపిస్తున్న కంపెనీస్కి, లేకపోతే విద్యా వ్యవస్థలకి, లేకపోతే ఏ వ్యవస్థకైనా, ఏ రంగమైనా సరే, రానున్న దినాల్లో టీచర్స్ కూడా ఇస్తారేమో తెలియదు, ఏ కంపెనీస్కి, ఏ దానికైనా, ఈవెన్ మినిస్ట్రీ పరంగా గొప్ప గొప్ప మినిస్ట్రీలు, సేవా పరంగా చూసేవాళ్ళు, గాయకులు, పాటలు పాడేవాళ్ళు, కొయర్ టీమ్కి కానివ్వండి, ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళకి కానివ్వండి, కొన్ని డ్రెస్ కోడ్స్ వేస్తారు. ఏంటంటే వీళ్ళు దీనికి కట్టుబడి ఉన్నారు, నియమాలకు ఉన్నారు, వీళ్ళు దీని దగ్గర నుంచి బయటికి వెళ్ళరు. వాళ్ళ యజమానుడు ఏది చెప్తాడో, వాళ్ళ యజమానుడు ఏది చేస్తాడో అదే దాని గుండా, ఆ గీతలోనే వాళ్ళు ఉండి నడిపించే వ్యవస్థని చెప్పడానికి డ్రెస్ కోడ్లు వేస్తారు. దేవుని బిడ్డ, నేను అంటాను మన డ్రెస్ కోడ్ కూడా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా చెప్తారా? అందుకే ఎఫెసీ పత్రికలో రాయబడినటువంటి మాట మీరు చదువుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకున్న, పరిశుద్ధులు అన్నాడు. ఎవరన్నారు? పరిశుద్ధంగా ఉంటున్నామా? పరిశుద్ధులు, ఆయన స్వాస్థ్యం మీద, దేవుడు అనుగ్రహించే అభిషేకం మీద ఒక హక్కుదారిగా ఉండబోతున్నాం. ఆమేన్. పరిశుద్ధులమేనా మనము? ఒక్కొక్కసారి అపవిత్రులుగా మార్చబడుతున్నాం. చూడరానిది చూస్తాం, వినరానిది వింటాం, మాట్లాడలేనిది మాట్లాడేస్తాం. పరిశుద్ధత కోల్పోతున్నాం. అందుకే అభిషేకము నీలో నిలబడాలంటే ఏం చేయాలి? పరిశుద్ధులుగా ఉండడం చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధుల దగ్గరనే అభిషేకము నిలబడుతుంది, పరిశుద్ధుల దగ్గరనే అభిషేకము ప్రవహిస్తుంటది. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యకాలంలో నాకు ఒక స్త్రీ ఫోన్ చేశారు హైదరాబాద్ నుండి. ఎవరిది ఇచ్చారో నెంబర్ తెలియదు. కన్ను బాగలేదు, ఆల్రెడీ ఆపరేషన్ అయింది. కన్ను ఒకటి ఫెయిల్ అయిపోయింది, ఇంకోటి రెండోది ఆపరేషన్కి రెడీగా వెళ్తున్నారని ఫోన్ చేస్తే ప్రేయర్ చేసి, ఏమైంది అని అంటే ఆల్రెడీ చేయించుకుంది ఫెయిల్ అయింది, రెండోది కూడా ఫెయిల్ కావద్దమ్మా అంటుంది. ఏమ్మా ఎందుకు? ఎవ్వరు లేరంటే భర్త లేడు, పిల్లలు ఉన్నారంటే 2 కూతుర్లు అన్నారు. ఏం చేస్తున్నారు అంటే డిగ్రీ MBA చదువుతున్నారు అని చెప్పింది. చాలా చక్కటి పిల్లలమ్మ అన్న.
సరే ప్రార్థన చేస్తాను, దేవుడు నీకు స్వస్థతనిస్తాడు అంటే ఇవ్వాలని విశ్వాసంతో ఉన్నానమ్మా అని చెప్పింది. ఎందుకు నీ కన్ను ఈ రకంగా అయ్యిందంటే ఏడ్చి 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 కన్నీళ్ళు రావాల్సిన ప్లేసులో రక్తం వచ్చేస్తుందమ్మా. నేను మీకు మళ్ళీ ఆపరేషన్ చేసిన రెండోది కూడా ఫెయిల్ అయితే నువ్వు గుడ్డిదానివైతే నువ్వే ఆలోచించుకొని ఆపరేషన్కి రండి అని చెప్పారట. ఎందుకు నువ్వు అంతగా ఏడవలసిన పరిస్థితులు ఏమున్నాయి? ఏడుస్తే కన్నీళ్ళు రావాలి, ఏడుస్తే కన్నీళ్ళ ప్లేస్లోని రక్తం వస్తుంది అంటే అంత బాధ ఏముందమ్మా నేను అడిగితే, నాకు 2 కుమార్తెలు డిగ్రీ చదువుతున్నారు, MBA చదువుతున్నారు, దేవుని నమ్ముకున్నారు, తప్పిపోయారమ్మా అని. ఎలా తప్పిపోయారు అని అడిగితే ఆమె చెప్పిన మొట్టమొదటి మాట ఏంటిదో తెలుసా? సహవాసం. ఏ సహవాసంలోనికి వెళ్ళారమ్మా అని అడిగితే లేరు, నా దగ్గర 3 సంవత్సరాలు అయితే అసలు భూమి మీద ఉన్నారా లేదా కూడా తెలియదమ్మా. నాకు చాలా బాధ వేసింది. పాస్టర్ గారు కూడా చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసు, దేవుని బిడ్డలే, దేవుని తెలుసుకున్న వాళ్ళే, వాక్యంతో కట్టబడుతున్న వాళ్ళే పరిశుద్ధులు అపవిత్రులయ్యారు. డ్రగ్స్కి ఆ వైట్ పౌడర్ అంటారు చూడ, డ్రగ్స్కి నేను కావాలా అది కావాలా అని అడుగుతానంట తల్లి నువ్వు వద్దు అని కాళ్ళ దన్నేసుకొని వెళ్ళిపోయారంట. ఇప్పుడు కూతుర్ల జాడ లేదు. ఏడుస్తుంటే రక్తం ఏమొస్తుంది? అప్పుడు అనిపించింది నాకు, ఎవరి కోసం బ్రతుకుతుందా తల్లి? దేనికోసం బ్రతుకుతుందా తల్లి? ఈ లోకంలో మనం పరిశుద్ధులుగా జీవించడానికి ఏది సహాయపడుతుందో తెలుసా? దేవుని మాట. దేవుని మాటను పక్కన పెడితే నీ లోపల పాపం ఎంటర్ అవుతుంది, నీ లోపల పరిశుద్ధత పోతుంది. అందుకే అభిషేకము అందరి దగ్గర నిలబడాలని చూస్తుందట, కానీ ఎక్కడ పాపం ఉందో అక్కడ నేను నివసించా అంటదట. సౌలు చేసిన పొరపాటు ఏందమ్మా? యాజకుడు నిలబడాల్సిన ప్లేస్లో నిలబడితే అభిషేకం కోల్పోయాడు సౌలు. ఎందుకు కోల్పోయాడు? దేవుని మాట తెలుసు, దేవుని మాట ప్రకారం నేను వెళ్ళకపోతే తన స్వాస్థ్యం మీద అధిపతిగా, అధికారిగా, తన కుమారుడిగా, కుమార్తెగా పెట్టిన ఈ అభిషేకాన్ని నేను పోడగొట్టుకుంటే నా బ్రతుకు ఏంటిదని ఒక్కసారి ఆలోచించుంటే నిజంగా మనం కూడా దేవుడు మనం ఈ లోకంలో ఉండే, ఈ లోకంలో కలగజేసే తుచ్చమైనది, నీచమైన వాటి కోసము దేన్ని వదులుకుంటున్నామో తెలుసా? ఆ పిల్లలు అన్నట్టు తల్లి కావాలి, అది కావాలంటే నాకు అదే కావాలనుకుంటాం. మనం కూడా దేవుడు అడుగుతున్నాడు, ఈరోజు నీకు అభిషేకం కావాలా? నువ్వు ఎదుర్కొంటున్న పోరాటములో, ఆ శోధనలో, ఆ శ్రమలో దాన్నే చూస్తూ ఉంటే అది కావాలని అడిగితే అభిషేకం ఉంది. ఏముంది ప్రభువా? మా చర్చిలో 4 ఆదివారము దైవజనుడు నూనెతో అభిషేకిస్తున్నప్పుడు ఆ నూనెతో అభిషేకం వస్తుందని. నీ పొరపాటు, నీ తప్పు ఆలోచన అది. ఎందుకో తెలుసా? ఒక్కసారి అభిషేకం నీ నుండి వెళ్ళిపోయిందంటే అది సంపాదించుకోవడం చాలా కష్టం. విశ్వాసాన్ని చిన్న చిన్న కూడగట్టుకోవచ్చు, కానీ అభిషేకం పోడగొట్టుకుంటే దాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం దేవుని బిడ్డ. అందుకే అభిషేకము ఎవరి కొరకు దాచబడింది? పరిశుద్ధుల కొరకు. అభిషేకములో ఏముంది? దేవుని స్వాస్థ్యం ఉంది. అందుకే ఆయన స్వాస్థ్యం కొరకు నేను కుమారుడిగా, కుమార్తెగా ఉండాలంటే అభిషేకాన్ని పోడగొట్టుకునే స్థితులు, గతులు, పరిస్థితులు ఏముంటాయో నాకు తెలియదు దేవుని బిడ్డ. ఒకసారి ఆలోచించ, ఏమి నీకు ఎదురవుతున్నాయి? ఉదయం లేస్తే సాయంత్రం వరకు నేను ఒక వ్యక్తిని చూసాను, లేవడమే ఫోన్ పట్టుకుంటా. ఎందుకు? మా ఫ్రెండు మెసేజ్లు పంపించిందా? ఫ్రెండ్ పంపిస్తాడు అన్ని, జాబ్ వచ్చిందా లేదా అని న్యూస్ పేపర్, ఈరోజు నీ భవిష్యత్తు బాగుందా లేదా అని, నాకు ఏం తగులుతుందా లేదా అని సెల్ ఫోన్ చూసే బదులు బైబుల్ లేవగానే ఒక అధ్యాయం, ఒక వచనం చదువుకొని నువ్వు పోతుంటే దేవుని అభిషేకం నిన్ను ఎట్లా కాపాడుతుందో తెలుసా? పరిశుద్ధతలో నిన్ను ఎంత ముందుకు నడిపిస్తుందో తెలుసా? దేవుని వాక్యంతో, దేవుని అభిషేకముతో. అన్నీ తెలిసిన మనము ఎవరు పొరపాట్లు చేస్తారు, ఎవరు సాతాను ఉచ్చులో పడతారో తెలుసా? ఏం తెలియనోడు కాదు, అన్నీ తెలిసిన మనమే పడతాం. లూసిఫర్ ఎవరో తెలుసా? దేవుని యొక్క ప్రధాన దూతగా, దేవునిలో మంచి దేవుణ్ణి ఆరాధించే గాయకుడిగా ఉన్న లూసిఫరు. తెలియదా దేవుని వాక్యము? తెలియదా దేవుని ఎంత కీర్తించాలనో?
తెలుసు, అయినా లోపల పెంచేసుకున్నాడు పాపాన్ని. అందుకే కుడి కాలుతో దన్నాడో ఎడమ కాలుతో దన్నాడో నేను దేవుణ్ణి అడగాలనుకున్నాను. ఒక్క తన్నుడు దన్నిండట లూసిఫర్ గారిని. ప్రభువ ఏ కాలుతో దన్నావు, నేను కూడా సాతానుగా అదే కాలుతో దంతాను ప్రభువ అనుకుంటున్నా. కానీ ఏదో మొత్తానికి ఏదో కాలు పెట్టి తంతే చీకట్లో పడ్డాడు, పాప ఊబిలో పడ్డాడు, నరకంలో పడ్డాడు. ఒక్కసారి మన పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎట్లా నీ అభిషేకాన్ని పోడగొట్టుకునే పనులేంటివో తెలుసా? నెంబర్ 1 మనసు. నీ మనసు నిమిషములో మారుతుంది. ఆమేనండి. నా మనసు నేను గట్టిగా పట్టుకొని నా మనసు చెప్పినట్టు నేను నడవక దేవుని వాక్యం ప్రకారం నడుస్తున్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్తారా? నిజంగా నడుస్తున్నారా దేవుని వాక్యం ప్రకారం? మనసు చెప్తుంది. ఈరోజు ఫాస్టింగ్ ఉండమంటే మీ ఆయన ఈరోజే తెస్తాడు. ఏంటిది? మటను. వండేటప్పుడు ఉప్పులు చూడాలి కదా మన అమ్మగారులు. ఉప్పు చూడాలి, కారం చూడాలి. చూడకుండా వండితే నేను దేక తెచ్చినా ఉప్పు చూడవు, కారం చూడు. మరి నేను ఫాస్టింగ్ ఉండమని చెప్పిన వాన ఈరోజు ఎందుకే, రేపు చేద్దులే. అవును కదండి, ఈరోజు ఇద్దరం తిని బలం తెచ్చుకొని రేపు చేద్దాం. కానీ దేవుని ఆత్మ ఎందుకు చెప్తుంది? లోపల నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నువ్వు ఫాస్టింగ్ ఉండని చెప్తాడు. తక్కువ మీ ఆయన్నో లేకపోతే మీ కొడుకో మీ కూతురో లేకపోతే పక్కింటోళ్ళు ఉంటారు కదండి, క్లోజ్గా ఉండేవాళ్ళు. అమ్మ మా ఫ్రెండ్ ఏది వండినా పెడుతుంది, నేను ఈరోజు మా ఆయన చేపల కూర తెచ్చిండని ఆ పక్కన నాకు ఆ రోజే పెడుతుంది చేపల కూర. ఇక దీను మీ ఆయన పోయిండా, మీ ఆయన నీకెప్పుడు మాంసాలు తెచ్చి పెడతలేడు కదా, ఇక వాటి ఒక కోప తెచ్చిచ్చిన తిను. మనసు చెప్తుంటుంది. ఇక బయటికే వెళ్ళనంటే బయటికే వెళ్తాం. అప్పుడే నేను 50 days ఫాస్టింగ్ ఉన్నప్పుడు దేవుడు నాతో చెప్పాడు, నేను దేవునితో చెప్పాను. ఏమని తెలుసా? ప్రభువా, ఫాస్టింగ్ ప్రేయర్లో నేను అస్సలు బయటికి పోను, ఒకటి. రెండవది అస్సలు షాపింగ్ చేయను, రెండవది. మూడవది ఏం తెలుసా? ఇంక వెళ్ళాలి పాశ్రమని సేవకురాలని ప్రార్థన కూడికలు తప్పితే ఇంకా దేనికి వెళ్ళను ప్రభువా. ఈ 3 పెట్టుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసింది ఏంటిదో తెలుసా? టంటడాయ్. ఏంటిది? ఈస్టర్ పండగ వస్తుంది, షాపింగ్ చేయవా పాశ్రమ్మా? అయ్యో, నేను 50 రోజులు ఉపవాసం ఉంటేనే. టంటడాయిటా అని మా కొడుకు అడుగుతాడు, అమ్మా మనం నెలకొక్కసారన్నా హోటల్కి పోవా? నాకు వచ్చింది శోధన. అప్పుడు పాస్టర్ గారికి చెప్పాలా, నా కొడుకుకి చెప్పాలా? అర్థం కాక నేను ఒక దేవుని దగ్గర నిర్ణయం తీసుకున్నా కదా అనుకొని దైవజనంతో ఒకే ఒక మాట, ఈ ప్రేయర్స్ అయిపోయేదాకా షాపింగ్లు లేవు, తిండి మీరు తింటే తిని రండి, నేను రాను. నేను ఒక నిర్ణయం తీసుకున్నా, నేను అదే నిర్ణయం మీద ఉండిపోయా. ఒకసారి అయితే నేను ఫాస్టింగ్ ప్రేయర్లు ఉంటే అదే మరుసటి రోజు నా బర్త్డే పాస్టర్ అమ్మా నీకు శారీ కొనిస్తా అన్నాడు. ఓరి నాయను, ఎప్పుడు లేని శోధన వచ్చేసింది. నిజమేది, నేను ఎదుర్కొన్నా. దేవునితో నేను ప్రార్థనలో గడుపుతూ ప్రభువా నేను ఫాస్టింగ్ ప్రేయర్లు అంటే బయటికి పోను. మీరు నమ్మితే నమ్మండి, ఒక ప్రేయర్స్కి తప్పిస్తే బట్టలు కొనడానికో ఐస్ క్రీమ్లకో దీనికో దానికో దేనికి వెళ్ళను. ఎందుకు తెలుసా? దేవుడు నాకేం ఇవ్వబోతుండో దాన్ని నేను పొందుకోవాలంటే దేవునితో నేను పోరాడి సాతాన్ని తలదన్ని కాళ్ళతో అది నేను గెలుచుకోవాలి. ఆమేన్. అట్లా నా జీవితంలో ఎదురైనాయి. నేను దైవజనుడికి పాపం ఒక్కొక్కసారి చెప్తాను, ఒక్కొక్కసారి నేను కూడా ఫాస్టింగ్ ప్రేయర్లు ఉన్నప్పుడు దైవజనుడు తెచ్చిన మటన్లు చికెన్లు నిజంగా ఉన్నాయి, కానీ ఉప్పు కారం లేకుండా వండేదాన్ని. ఎట్లా వండేదాన్ని తెలుసా? పాస్టర్ గారికో మా పిల్లలకి, అరే ఉప్పు ఉందా కారం ఉందా చూడరా, నువ్వు దీన్ని చూసి చెప్పచ్చు కదమ్మా, నేను దీన్ని చూసి చెప్పలేకనే నీకు చెప్పినరా అనేది వచ్చాయి. అవి ఎదుర్కొన్నాము మనము. మీరు కూడా మీ ఉపవాస ప్రార్థన అన్నప్పుడు ఏది ఎదురవుతుందో అది గమనించండి. రెండవది, నీ మనసు చెప్తా ఉంటుంది, బైబుల్ ఎంతసేపు చదివినవో తలనొప్పి వస్తుంది కదా. అవును, ఒక్కసారి సెల్ ఓపెన్ చేసినావంటే రీల్స్ వస్తుంటే నవ్వుకునేటివి ఉన్నాయా? ఆమేనండి. అమ్మ దొంగలు. ఒక్కసారి రిలీఫ్ కోసం
ఆ భార్య భర్తలదో, అక్క చెల్లెలదో, ఫ్రెండ్స్దో, స్టడీ అది చూసి నవ్వి నవ్వి 1 అని 2 అని 3 అని 4 అని 5 అని గంట ఇంకొక అరగంట చూస్తా, అట్లా 2 గంటలు 3 గంటలు దేనికి బానిస అయిపోతుంది. బైబుల్ చదువుతానేమో తలనొప్పి వస్తుంది. నేను గంట చదివా, 1 అధ్యాయం చదివా, ఎక్కువ చదివా, నీకు నువ్వే పొగుడుకుంటావు. కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఏమో అబ్బా బాగా చేశాను, బాగా చదివాను, బాగా ఉన్నాను అనిపిస్తుంది. సెల్ ఫోన్ దగ్గరకు వచ్చేసరికి రిలీఫ్ కోసం అని ఎన్ని రీల్స్ స్క్రోల్ చేసుకుంటూనే పోతుంటాం. ఇక అటు పోయి బ్రేకింగ్ న్యూస్, మతోన్మాది ఒక అమ్మాయిని చంపాడు, అరే ఇదొక్కటి చదువుదాం. బ్రేకింగ్ న్యూస్, భార్య భర్తను చంపాడు, ఇదొక్కటి చూద్దాం. బ్రేకింగ్ న్యూస్, గుమగుమలాడే వంట. ఎండ్లకు పోయినాం, మనం నవ్వులకు పోయినాము, రిలాక్స్కి పోయినాము, విషాదాలకు పోయినాము, వినోదాలకు పోతున్నాము. అన్నీ పోయి చివరి టైం అవుతుంటుంది, ఫ్యామిలీ ప్రేయర్ టైం అయిపోతుంటుంది. అప్పుడే పిల్లలు వచ్చే టైం అయితే అమ్మ నాకు స్నాక్స్ వండరాదురా, ఇవాళ పొద్దంతా ప్రార్థనలో ఉన్న బైబుల్ చదివిన టైం ఏడుందిరా నీకు స్నాక్స్ చేయడానికి. కానీ చూసింది ఎక్కడా? సెల్ ఫోన్. చేసింది ఎక్కడా? సెల్ ఫోన్. పిల్లలకు కరెక్ట్ భోజనాలు పెట్టాం, స్నాక్స్ పెట్టాం. భర్త అడిగితే ఏం కూర, నాకు ఈరోజు తలనొప్పి వస్తుందండి, ఏమన్నా ఆర్డర్ అని ఇచ్చుకో, హోటల్కి వెళ్ళని తెచ్చుకో. భర్త కథం. ఇట్లాంటివి జరిగిన స్త్రీలు చూపించండి. లైవ్లో చాలామంది ఉంటారు. ఎక్కడ మనం టైం వేస్ట్ చేస్తున్నాం? ఎక్కడ? ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మన అభిషేకం మన మీద ఉంటుందా? ఆ అభిషేకం మనలో ఉంటుందా? ఒక్కసారి జ్ఞాపకం ఒక సమూయేలు దేవుని చేత పిలువబడి దేవుని చేత ఎన్నుకోబడ్డ ప్రవక్త చేతి నుండి వచ్చిన అభిషేకము సౌలులో నిలుపుకోపోవడానికి కారణము జస్ట్ యాజకుని ప్లేస్లో ఉండి బలి అర్పించిండు, చెయ్యొద్దన్న పని చేసిండు. అది చేసినందుకే అభిషేకం పోతే మనం ఇవన్నీ వ్యర్థమైనవి చేస్తున్నాము. మనసు చెప్పినట్టు ఎంత వేగంగా పరిగెత్తుతామో, ఆలోచనలో, పనుల్లో, పక్కవారితో ఏది కావాలంటే అన్నీ చేసి మళ్ళీ దేవుని దగ్గర ఎట్లా అడుగుతామో తెలుసా? ఎంత విశ్వాసులం తెలుసా మనము? దేవా నేను కన్నీరు గారుస్తున్నా, నా పరిస్థితికి మార్గం దొరకలేవింది నాయనా, మా ఆయన ఇంకా కఠినుడు అవుతుండు నాయనా, నాకు ఇంకా అద్భుతం జరుగుతలే. చేసేదేమో ఈ పనులు, మళ్ళీ దేవుని నిందించడము, దేవుణ్ణి అలగడము, దేవుడి మీద సనగడము. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన మనసు మారి రూపాంతరపరచబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమపత్రిక 12:2. ఎప్పుడు నీ మనసు మారుతుందో తెలుసా? నూతన స్వభావము, నూతన ఆలోచనలు, దైవికమైన ఆలోచన చేత నీ మనసు నింపబడితే శరీరం అంటది ఏం ధరించుకుందాం అంటదట, ఆకలి అంటది ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి, బిల్డింగ్లో ఎట్లా మనము కారు మీద బైక్ మీద ఏం కొనాలి అని శరీరం అడుగుతూ ఉంటే, శరీరం మనసు అడుగుతూ ఉంటే ఆత్మ అంటదంట ఏమనో తెలుసా? ఈరోజు ఈ పుస్తకము సమూయేలు గ్రంథం చదివినవు, ఏం నేర్చుకున్నావు? 2వ సమూయేలు గ్రంథం చదివితే ఏం నేర్పించబోతుండు? చిన్న ప్రవక్తల గ్రంథం చదువుతుంటే దేవుడు ఆ భక్తుల ద్వారా ఏం మాట్లాడబోతుండు అనేది దేవుని మనసు, దేవుని యొక్క అభిషేకం మనకు తెలియజేస్తుంది. కానీ దేవుని మనసును, దేవుని అభిషేకాన్ని మనం ప్రక్కన పెట్టి త్రోసివేసి కిందకు నెట్టివేసి మనము శరీరానుసారులుగా మనము మార్చబడుతున్నాం. అందుకే మన జీవితాల్లో కార్యాలు జరగకపోవడానికి కారణం ఏందో తెలుసా? విశ్వాసం ఏమో ఉంది, ఆమేనండి, విశ్వాసం ఉంది, కానీ అభిషేకం మీలో కొదవగా ఉంది. ఆ అభిషేకము మీరు క్రియ చేయించుకోవాలంటే, ఆ అభిషేకము శక్తివంతంగా పనిచేయబడాలంటే, ఆ అభిషేకము ఇంకా దినదినము ఎక్కువగా కాబడాలంటే మనం చేయాల్సింది ఒకే ఒకటి. ఏంటిదో తెలుసా? పరిశుద్ధుల ఆలోచనలు. ఆమేనండి. పరిశుద్ధులు మాట్లాడినట్టు మాట్లాడుదుముగాక, పరిశుద్ధులు వెళ్ళిన మార్గములో మనం వెళ్ళుదుముగాక. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నేను ఒక్క బూతు మాట మాట్లాడదు, ఒక్క బూతు మాట మాట్లాడద్దని మనం దేవుని దగ్గర నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆ బూతు మాటలు మాట్లాడే వ్యక్తులే నీ దగ్గరికి తీసుకొస్తాడు దేవుడు. పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు, నిన్ను టెంప్ట్ చేస్తాడు. నీ భర్త ద్వారానో, నీ అత్త ద్వారానో,
అప్పటిదాకా సహనం ఉండి 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 కోల్పోయి ఒక్క బూతు మాట అన్నావు అనుకో, ఏమైపోతుందో తెలుసా? నీ అభిషేకం కోల్పోతావు. నీలో ఉన్న అభిషేకము క్రియ జరిగించబడదు. అందుకే దైవజనులు నేను ఎంత ప్రయాసపడి ఎంత ప్రార్థనలో ఉండి మేము ఆ ఒలివ నూనెకి ప్రేయర్ చేసి, ఇది అభిషేకమమ్మా, మీ తలల మీద వేయబడుతుందమ్మా, మీ పరిస్థితులు మార్చబడతాయి అంటే, నిజంగా చెప్పండి, మేము నవంబర్ మాసం నుండి చేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి నుంచి వరకు చేస్తున్నాం. మీ పరిస్థితుల్లో మార్పులు ఉన్నాయన్న వాళ్ళు చేతులు చూపిస్తారా? లేవు. ఉన్నాయా? మరి మీకు లేవు. ఎందుకో తెలుసా? అభిషేకం పొందుకుంటున్నామే కానీ క్రియల్లో మనము ఆచరణ చేయట్లేదు. వాళ్ళకు సవాలుగా మనము ఆ లోకస్తులు మాట్లాడినట్లుగా, లోకస్తులు నడిచినట్లుగా, లోకస్తులు వెళ్ళినట్లుగా మనం వెళ్తా పోయినాం అనుకోండి. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, దేవుని అభిషేకము నీ మీద ఉంటుందేమో కానీ అది ఉన్నట్టు ఉండి పని జరిగించబడదు. గుర్తుపెట్టుకోండి. సమయలు ఎంత రాత్రంతా ప్రార్థన చేసి దేవుని మాటను తీసుకొని తైలపు బుడ్డి పట్టుకొని సౌలును అభిషేకిస్తే, దేవుని మాటతోటి అవిధేయత చూపి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు చెప్పండి? అభిషేకాన్ని పొడగొట్టుకోండు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. మనం క్రైస్తవులం, దేవుని బిడ్డలం. మనం ఎక్కడ పోయినా దేవుని బిడ్డలు, పరిశుద్ధులు అనే సింబల్స్ మనకు ఉండాలి. ఏంటిది? నేను సిలువేసుకోమని చెప్పాను. పరిశుద్ధులు ఉండే లక్షణాలు మనలో ఉండాలి. పరిశుద్ధులు మాట్లాడే ఆ క్రియలు మనలో ఉండాలి. వైఖరి మనలో, డ్రెస్ అయినా మనలో ఉండాలి. దయచేసి నేను ఈ రోజు నుంచి మీకు కొన్ని నియమాలు పెడుతున్నా. అన్ని స్కూల్కి కాలేజీలకు ఒక యూనిఫామ్ లాగా పోతారు. మీరు పిచ్చి పిచ్చిగా వేసుకొని రాకూడదు. దయచేసి క్షమించు తల్లి, నేను అట్లాంటి డ్రెస్సులు అలో చేయనియను. నేను చేయనియను, ఏమనుకోవద్దు. ఎందుకో తెలుసా? మా సాత్విక్కి, మా అక్షయపాలకి నేను మంచి మంచి టీషర్ట్లు తీస్తాను. అమ్మ వద్దమ్మా అంటారు. ఎందుకు నానంటే స్కూల్కి అలో చేయనియరు అని చెప్పాడు. టీషర్ట్లు అలో చేయనియరండి స్కూల్కి. పిచ్చి పిచ్చి షర్ట్స్ అలో చేయనియరు. మన మందిరానికి వస్తుంటే బొక్కలు పడ్డ ప్యాంట్లు, ఏందో జాకెట్కి దొరకనట్టు మీటర్ చీరలో మీటర్ జాకెట్ ఉంటుంది. మరి హల్లెలూయా అంటే అంతా కనబడిపోతుంది. నిజం చెప్తున్నా, ఏమనుకోవద్దు. అది పరిశుద్ధత. దేవుడు ఏమన్నాడో తెలుసా? దేవుని వాక్యము మన దేహములతో ఏం చేయాలన్నాడు? కంటిన్యూ చేస్తారా? మన దేహముతో దేవుణ్ణి దేహముతో దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచమన్నాడు. కానీ మన దేవునితో దేవుని మహిమపరుస్తూ ఇతరులను టెంప్ట్ చేస్తున్నాం. దయచేసి గమనించండి. నిండు వస్త్రాలు, నేను ఎప్పుడైనా మీకు నిండు వస్త్రాలతో లేకుండా నేను ఎప్పుడు ఫుల్ పిట్ ఎక్కలేదు కదా. నేను మీకు మాదిరి, యేసయ్య మనకు మాదిరి. మనం అన్నీ నేర్చుకోవాలి. మన హెయిర్ స్టైల్ కానీ, మన డ్రెస్ కోడ్ కానీ. అరే సిఎఫ్ఏ చర్చ్ మందిరంలోనికి పోయేవాళ్ళు ఒక పద్ధతిలో ఉంటారనండి. ఆమేనండి. అరే స్కూళ్ళు పద్ధతులు ఉన్నాయండి, కాలేజీలు పద్ధతిలో ఉన్నాయండి. ప్రతి దాంట్లో మనము పరిశుద్ధులదండి. ఇది సంఘం ఎవరిది? పరిశుద్ధులది. పరిశుద్ధుడైన యేసుది. యేసయ్య సంఘానికి ఆయన పరిశుద్ధులంగా మనం ఉంటున్నప్పుడు కొన్ని నియమాలు పాటించద్దా? ఆమేనండి. మనం నీట్గా ఉండాలి అన్ని రకాలుగా. దేవుని వాక్యము, బైబుల్ పట్టుకొని మందిరానికి రండి. కొందరు మందిరానికి బైబుల్ పట్టుకొని రారు. ఎందుకు? మనం మందిరం పట్టుకొని రా. వాక్యం, దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది. దేవుని వాక్యం మనల్ని మోస్తుంది. మందిరం ప్రతి ఒక్కరి చేతులలో ఏముండాలో తెలుసా? బైబుల్ ఉండాలి. నీట్గా మీరు కొత్త వేసుకొచ్చినా పర్వాలేదు, మీకు ఉన్న వస్త్రాలు నీట్గా వేసుకొని రండి. కానీ చినిగిపోయినవి మాత్రం మీరు అస్సలు వేసుకురాకండి. చినిగిపోయినవి ఇప్పుడు ఫ్యాషన్ అయింది. ఒకసారి అంట ఒక ఆమె అన్ని చినిగిపోయినవి వేసుకొని ఒక వీధిలో పోతుంటే అడుక్క తినేవాడు ఏమన్నాడో తెలుసా? అమ్మా, ఈ ఏరియా నాది, నేను అడుక్క తింటున్నా, నువ్వేందొచ్చినావు ఈ ఏరియాకి అన్నదా. అప్పుడు ఆమె ఇలా చూసుకొని ఆయన వైపు, ఆయన అడుక్క తినటోడు చినిగిపోయిన వేసుకున్నాడు, ఈమె
అడక తినేది కాదు, కానీ అందగత్తనో లేకపోతే డబ్బున్నది చినిగిపోయిన వేసుకొని వస్తే భిక్షగాడు ఏమంటున్నాడో తెలుసా? ఈ ఏరియా నాది, నేను ఇది ఒక్కసారికే వదిలేస్తున్నా, రేపటి నుంచి నువ్వు నా ఏరియాకు రాకంటుండట. అంటే అర్థం ఏంటి తెలుసా? వాడికి ఆమెకు తేడా లేదాడ. సాతానికి మనకు తేడా ఉండాలి. ఆమేనండి. సాతానికి పిచ్చి పిచ్చివి, పిచ్చి ఫ్యాషన్లు, పిచ్చివి. మనం పిచ్చోళం కాము. యేసయ్య కోసం ఉండాలి కానీ లోకం కోసం ఉండకూడదు, ఫ్యాషన్ కోసం ఉండకూడదు. ఆమేనండి. అభిషేకము నీలోనికి రావాలంటే నిన్ను చూస్తాడు, ముందు నీ వైఖరిని చూస్తాడు. నీలో నివాసము ఎల్లకాలం ఉండాలా లేదా అని అభిషేకం అనుకుంటా ఉంటుందట. హల్లెలూయా. అందుకే మన క్రియలు, మన ప్రవర్తన ద్వారా అభిషేకం మనలో నుండి పొంగి పొర్లి ప్రవహించునుగాక. హల్లెలూయా. ఏమనుకోకు తల్లి, నేర్పియాలి మనకు పిల్లలకి. ఆడపిల్లలు వేసుకోవాల్సిన ఆడపిల్లల వస్త్రాలే వేసుకోవాలి, మగపిల్లలు వేసుకోవాల్సిన మగపిల్లలకు తీసి ఆడపిల్లలకు తీసి మగపిల్లలు ఆడపిల్లలే గుట్టించుకుంటారట. ఇప్పుడు మొగోలు గుట్టించుకోబట్టే, అందుకే బంగారం రేటు పెరిగిందేమో అనిపించింది. అంతే కదా మరి. ఈ చెవు మళ్ళీ క్రిస్టియనే అంట. నాకైనా చూడగానే నాయన ఎంత లోకమే ఉంది వద్దని చెప్పేసి, కొన్ని మ్యాచెస్లో పోతుంటే ఈ చెవుకు కమ్మ, ఈ చెవుకు కమ్మ, ఇంకేమేమో వేసేసుకుంటుండు. వద్దు, దేవుని బిడ్డ కాదని చెప్పేసి. కొన్ని సిమ్టమ్స్ అంటారు దాన్ని, నియమాలు. ఇవి మనం పాటిస్తున్నప్పుడు మనల్ని చూస్తే దేవుని బిడ్డ అనేస్తారు. అందుకే ఈ నియమాలు పాటించినప్పుడు దేవుని బిడ్డ అని బయట వారు గుర్తుపడితే పరలోకము నుండి అభిషేకం అంటదట. ఏమన్నా తెలుసా? పరిశుద్ధుడిగా ఈమె బ్రతుకుతుంటే, ఈమె అంత నీట్గా, అంత ప్రవర్తనలో, తన మాటలో అంత జాగ్రత్తగా ఉంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఏమన్నా తెలుసా? యేసయ్యా, నేను ఈ పరలోకంలో ఉండేవాడిని కాదు, భూమి మీద పరిశుద్ధుల మీద పొంగి పొర్లి ప్రవహించే అభిషేకాన్ని అంటాడట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు ఏమంటాడో తెలుసా? ఆ అభిషేకాన్ని పొందుకున్న నీవు నా లోకములో, నా పరలోకములో, నా స్వాస్థ్యం మీద నిన్ను కుమారుడిగా, కుమార్తెగా ఏం చేయబోతాడో తెలుసా? స్వీకరించి తన కుడి పార్శ్వం మీద కూర్చుండబెట్టబోతాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముగిచ్చేస్తాను దేవుని బిడ్డలారా. గుడ్డు, లార్వా, గొంగలి పురుగు, సీతాకోక చిలుక. మ్యూజిషియన్స్ రావాలి కిందికి. గుడ్డు, లార్వా, గొంగలి పురుగు, సీతాకోక చిలుక. గుర్తుపెట్టుకోండి. గుడ్డుగా ఉంటే దాని రూపం బయటికి రాదు, అది గుడ్డు. ఆ గుడ్డు కొద్ది దినాలు పొదిగినప్పుడు లార్వా, అది ఎటు కాని స్థితిలో, ఆ లార్వా నుండి గొంగలి పురుగు కొన్ని రోజులకి అది తయారవుతుంది. గొంగలి పురుగు నల్లగా ఉంటుంది, అసహ్యకరంగా ఉంటుంది, ఎవరు ఇష్టపడరు. ఆ గొంగలి పురుగు నుంచి కొన్ని కార్యక్రమాలు, కొన్ని రోజులకి అందమైనది, ఇష్టమైనది, అందరూ ఇష్టపడేది ఏంటిదో తెలుసా? సీతాకోక చిలుక. ఇప్పుడు మీరు బాగా దారిలోకి వచ్చారు. సీతాకోక చిలుక అందంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది, రంగులతో ఉంటుంది. అది ఏమవుతుందో తెలుసా? నేను ఎక్కడుండాలో అక్కడనే నేను ఉంటా అంటది. ఆమేనండి. నేను ఉండాల్సిన స్థానంలో నేను ఉండకపోతే నాకు భద్రత లేదంటది. అర్థమైందా నేను చెప్పింది? సీతాకోక చిలక రూపంలోనికి వచ్చాక బటర్ఫ్లై అంటది, నేను ఎక్కడ ఉంటే క్షేమం అక్కడే ఉండాలి. నేను అక్కడ ఉండాల్సిన ప్లేస్లో నేను ఉండకుండా ఎక్కడికో ఎగిరిపోవాలనుకోని పైకి ఎగిరిపోతే పెద్ద గాలి దుమారం వచ్చిందనుకోండి, రెక్కలు ఊడిపోతాయి. ఎక్కడో ముళ్ళులున్న దగ్గర, చెట్లు, చేమలు, గుట్టలున్న దగ్గర పోతే అది తగిలి కింద పడిపోతుంది. నాకెక్కడ ఆహ్లాదకరము, నేను ఎక్కడ జీవించగలను, అక్కడికి ఆ ప్లేస్ని ఎన్నుకుంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? క్రైస్తవుడుగా పుట్టుక క్రైస్తవుడువేమో, క్రైస్తవుడి కన్వర్టెడేమో నాకు తెలియదు. ఒకవేళ మారిన బ్రతుకులు కలిగిన జీవితాలు మనయైతే
దేవుని వాక్యాన్ని పట్టుకున్న క్రైస్తవుడివి, విశ్వాసివి, ఆత్మీయుడివైతే అభిషేకము నీలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడుంటే నువ్వు భద్రపరచబడతావో అక్కడే ఉండు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. నువ్వు వేరే ప్లేస్లలో పోతే సీతాకోక చిలకకు భద్రత లేదు, గుర్తుపెట్టుకోండి. అదే రకంగా మనం అభిషేకం పొందుకున్నాము. ఎక్కడ పోయి బార్లలో పోయి నేను సువార్త ప్రకటిస్తా, వ్యభిచార కొంపకు పోయి నేను చేస్తా అంటే నిన్ను మార్చేటోళ్ళు వస్తారే తప్ప నువ్వు మారవు. అర్థమైందా? నువ్వు వాళ్ళను వెలిగించలేవు. పనికిరాని ప్లేస్లలో, పాడవుతున్న ప్లేస్లలో దేవుని ఆత్మ చెబితేనే తప్ప వెళ్ళకండి. రెండవది, ఎవరికి పడితే వాళ్ళకి నేను అభిషేకం ఉంది కదా అని సువార్త పని చెయ్యకండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమన్నా తెలుసా? పందుల ఎదుట ఏమేయద్దు, ముత్యాలు జల్లకూడదండి. మనుషుల అంతరాయాన్ని, మనుషుల యొక్క మనస్తత్వాలను తెలుసుకొని నీవు అభిషేకం పొందుకున్న వాడివి, వాక్యము నీ లోపల ఉంటే వాడికి ప్రకటించాలా వద్దా అనేది 1 యోహాను 2:27 సెలవిస్తుంది. ఏమన్నా తెలుసా? అభిషేకము మీలో ఉంటే మీకు బోధిస్తాడట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. నువ్వెక్కడ పోతే ప్రమాదమో, ఎక్కడుంటే చిక్కుకుంటావో, ఎక్కడుంటే అప్పుల పాలైతావో, ఎక్కడుంటే నష్టపాలైతావో అభిషేకం నీకు తెలియజేసి. ఈరోజు అప్పిచ్చి అప్పుల పాలైతురు, నీకు అభిషేకం లేక గుర్తుపెట్టుకోండి. నమ్మిస్తుండ్రు వాళ్ళు, అమ్మ మేము ఇప్పుడే కడతామంటారు, డబ్బులు తీసుకుంటారు, ఇచ్చేస్తావు. క్రైస్తవులు, విశ్వాసులు, అభిషేకం పొందుకున్న వాళ్ళు, ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళు ఎందుకు పడిపోతున్నారో తెలుసా? అభిషేకం నీకు బోధిస్తున్నప్పుడు నువ్వు వినలే, ఆ మాటకి నువ్వు చెవి పెట్టలే. అభిషేకం మనల్ని బోధిస్తుంది. నేను ఎక్కడికన్నా వెళ్తుంటే ఈ ప్లేసులు మంచిగా దైవజనుడికి నాకు వెంటనే ఒక వ్యక్తి వచ్చినట్టు చెప్తాడు తెలుసా? మేము ఒక్కొక్కసారి ఆ ప్లేస్ను మేము వెన్నుకుంటాం ప్రేయర్కి, ఒక్కొక్కసారి ఆ ప్లేస్ను మాకు కావాలని మేము ఇష్టపడతాం. దేవుని ఆత్మలో ఉండి ప్రార్థన చేసి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు వద్దని చెప్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది? అభిషేకానికి మేము స్థానం ఇస్తున్నాం. సీతాకోక చిలక ఎక్కడుంటే దానికి భద్రత ఉందో నేను చెప్తున్నాను. క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని సంఘములో అభిషేకము పొందుకున్న నీవు ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి వీలు లేదు. జాగ్రత్త. ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే వాళ్ళని, ఏది పడితే అది నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు పాలు పంపులు కలిగి ఉంటే అభిషేకం నీలో ఉండదు, నీకు బోధించదు. నువ్వు ఎలా వెళ్తున్నావో నీకు తెలియకుండానే ముసుగులో నువ్వు నడిపించబడతావు, గుంటలో పడిపోతావు. పడిపోయాక తెలుస్తుంది అభిషేకం నాకు లేదని, పడిపోయాక తెలుస్తుంది దేవుడు నన్ను విడిచిపెట్టాడని, పడిపోయాక తెలుస్తుంది దేవుణ్ణి నేను దూరం అయ్యాను అని. అలాంటి పరిస్థితులు మనం చేసుకోవద్దు దేవుని బిడ్డలారా. విశ్వాసం నిన్ను ఎలా నడిపిస్తుందో తెలుసా? వాక్యము విశ్వాసంలోనికి నడిపిస్తుంది, కానీ అభిషేకము నేను పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. అభిషేకము దేవుని స్వాస్థ్యములోనికి నడిపిస్తుంది. అందరం లేచి నిలబడదాం దేవుని బిడ్డలారా. ఈరోజు నేను మీ సమస్యకి ఎట్లా మార్గము మీ ద్వారానే మూయబడుతుంది. ఆమేనండి. మీ సమస్యకి మార్గము మీ ద్వారానే మూయబడుతుంది. మేమెవ్వరము కాదు, దైవజనుడు కాదు, నేను కాదు. మీ సమస్యకి మీరే మార్గము మూసివేస్తారు. మీ కష్టానికి, మీ రోగానికి, మీకు ఎదురవుతున్న పోరాటానికి మీరే ద్వారం మూసేస్తారు. ఎట్లనో తెలుసా? దేవుని వాక్యం వింటున్న నీవు, దేవుని మాటను జరిగిస్తున్న నీవు విశ్వాసివైతే అభిషేకం నీ మీదికి వస్తున్నప్పుడు నువ్వెక్కడ పడితే అక్కడ పోవద్దు. ఒక నియమాలతో నువ్వు వెళ్ళాలి, ఒక కట్టుబాట్లతో నువ్వు వెళ్ళాలి. దైవజనుడి సలహాతో నువ్వు వెళితే అభిషేకం నిన్ను కాపాడుతుంది. ఆ పరిశుద్ధుల గుంపులో నువ్వు ఉంటావు, ఆయన స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకోబోతావు. ఆమేన్, హల్లెలూయా. నవ్వుతూ పక్కనున్న వారిని చూడండి, అభిషేకాన్ని కాపాడుకో అని చెప్పండి. మీ మధ్యలోనికి దైవజనుడు రాబోతున్నాడు, నూనెతో రాబోతున్నాడు, తైలం అనే అభిషేకముతో రాబోతున్నాడు. గనుక ఎవ్వరు క్యాజువల్గా ఉండద్దు. నువ్వు పడిపోయిన ఆత్మీయ స్థితిని మళ్ళీ తిరిగి కట్టబడాలి అనంటే వాక్యాన్ని చదువు, ప్రార్థనలో ఉండు. రెండవది, నీకు ఇస్తున్న అభిషేకాన్ని నువ్వు కోల్పోవద్దు. కోల్పోతున్నావంటే నువ్వు దేన్ని గ్రహించలేవు. కోల్పోతున్నావంటే దేవుడు బోధించేది, మాట్లాడేది కూడా నువ్వు వినలేవు. దేవుని బిడ్డ,
కళ్ళు మూసుకోండి, దేవుని వైపు చూద్దాం కొద్ది నిమిషాలు.